హాయ్ ఫ్రెండ్స్, సౌదీ అరేబియా ప్రపంచంలోనే ధనిక దేశంతో పాటు పవర్ఫుల్ దేశం కూడా. అంతేకాదు, సౌదీ అరేబియా ముస్లిం దేశాలన్నింటికీ ఒక పెద్దన్నలా ఉంటుంది. అలాగే ఈ దేశంలో ఉండే రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అందుకే ఈ దేశం వెళ్ళే వాళ్ళు ఈ దేశం గురించి, అక్కడి రూల్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సౌదీ అరేబియాకు సంబంధించిన కొన్ని వింత విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి తెలిసాక నిజంగా మీరు షాక్ అవుతారు. అందుకే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మ్యాజిక్. సౌదీ అరేబియాలో మ్యాజిక్ చేయటం లాంటివి అస్సలు ఉండవు. భవిష్యత్తు గురించి చెప్పటం, మ్యాజిక్లు చేయటం, దయ్యాల గురించి కథలు, స్టోరీలు చెప్పటం లాంటివి టోటల్లీ బ్యాన్ అక్కడ. సౌదీ అరేబియాలో ఇస్లాంను నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇస్లాంలో మ్యాజిక్ను నమ్మటం అంత మంచిది కాదు అని వాళ్ళ నమ్మకం. సౌదీ అరేబియాలో ఇలాంటి వాటిని ఆపడానికి ఒక స్పెషల్ కమిటీ కూడా ఉంది. ఆ కమిటీ పేరు కమిటీ ఆఫ్ ప్రివెన్షన్ వాయిస్. ఈ టీం పని ఏంటి అంటే, దేశం మొత్తంలో ఎవరైనా మ్యాజిక్లు చేసే వాళ్ళను పట్టుకోవడం. వాళ్ళు ఆ దేశస్థులైనా పరాయి దేశస్థులైనా పర్లేదు, ఇలాంటి మ్యాజిక్లను అడ్డుకునే పని ఈ కమిటీ చేస్తుంది. నంబర్ 2, వాటర్. సౌదీలో నీరు చాలా ఖరీదైనది. ఎందుకంటే సౌదీ 4 దిక్కులా ఎడారితో ఉంటుంది. ఇక్కడ పెట్రోల్ దొరకడం ఈజీ, కానీ నీరు దొరకడం అంటే చాలా కష్టం. షాకింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ నీరు పెట్రోల్ కన్నా ఎక్కువ ఖరీదైంది. ఫ్రెండ్స్, ఇది విని మీరు షాక్ అయి ఉంటారు. కానీ ఏ నీటినైతే మనం ఇక్కడ ఫ్రీగా తాగుతామో ఆ నీరు సౌదీలో పెట్రోల్ కన్నా ఎక్కువ రేటుకు సేల్ అవ్వటం చూడొచ్చు. సౌదీ అరేబియాలో నీరు తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. అక్కడి నీటిని తాగే మంచినీటిలా మార్చడానికి అయ్యే ఖర్చు పెట్రోల్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. 2019లో వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్లో ఏం చెప్పిందంటే, ఒక క్యూబిక్ మీటర్ వాటర్ ప్రైస్ $90. అదే ఒక లీటర్ పెట్రోల్ ప్రైస్ $6 మాత్రమే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పెట్రోల్ కన్నా నీరు ఎంత ఖరీదైందో. ఇలా ఎందుకు అంటే, సౌదీలో మంచినీటి కోసం సముద్రపు నీటిని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్కు అయ్యే ఖర్చు వల్ల నీరు అంత ఖరీదైంది. నంబర్ 3, ప్రేయర్స్. సౌదీలో ఇస్లాం ధర్మాన్ని పాటిస్తారు. అక్కడ ఆల్మోస్ట్ అందరూ ముస్లింలే. వేరే దేశం నుండి వచ్చిన ఇతర మతస్థులు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ ప్రేయర్స్ కోసం రోజుకు 5 సార్లు సౌదీ అంతా క్లోజ్ చేస్తారు. ముస్లింలు ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేస్తారని మీకు తెలుసనుకుంటా. ఈ నియమాన్ని పాటిస్తూ సౌదీలో ప్రతిరోజు 5 సార్లు ముస్లింలు అందరూ నమాజ్ చేసేటప్పుడు అన్నీ బంద్ అవుతాయి. పెద్ద పెద్ద కంపెనీలు, మాల్స్, దుకాణాలు, చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు కూడా నమాజ్ టైంలో వాళ్ళ దుకాణాలు, ఆఫీసులు క్లోజ్ చేస్తారు. 5 సార్లు నమాజ్ చేసే ఈ టైంలో జనాలు ఈ రూల్ ఎంతమంది ఫాలో అవుతున్నారు అని పోలీసులు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు 15 నుండి 20 నిమిషాలు సౌదీలో అంతా క్లోజ్ అయి ఉంటుంది. నంబర్ 4, నో బర్త్ కంట్రోల్. సౌదీలో పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి రూల్ లేదు. ఇక్కడ ఎవరైనా ఎంతమంది పిల్లలనైనా కనొచ్చు. కానీ పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్ అయితే పెట్టుకోకూడదు. ఒకవేళ పెళ్లికి ముందు ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ కోసం పిల్స్ లేదా ఫిజికల్ అవ్వకముందు వాడే కండోమ్స్ ఫార్మసీ నుండి తెచ్చుకోవాలి అన్న చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఫార్మసీ వాళ్ళు మీకు పెళ్ళయిందా లేదా అనే క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా దుకాన్లలో కండోమ్లు చాలా కష్టంగా దొరుకుతాయి. నంబర్ 5, గ్యాంబ్లింగ్. సౌదీ అరేబియాలో కార్డ్స్ ఆడటం, బెట్టింగ్ టోటల్గా బ్యాన్. అందుకే ఇక్కడ ఎలాంటి క్యాసినో ఉండదు, ఇంకా ఎలాంటి బెట్టింగ్స్ నడవు. ఎవరైనా ఇక్కడ బెట్టింగ్ చేయడం లేదా కార్డ్స్ ఆడుతూ పట్టుబడితే కొన్ని సంవత్సరాలు వాళ్ళను జైల్లో వేయటమే కాకుండా చాలా పెద్ద మొత్తంలో జరిమానా కూడా వేస్తారు. అయినా కూడా సౌదీ అరేబియాలో ఉండే జనాలు చాలా తెలివిగా గ్యాంబ్లింగ్ చేస్తూనే ఉంటారు. ఇంటర్నెట్లో VPN వేసుకుని మరీ కొంతమంది గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. రియాద్లో ఒక క్లబ్ కూడా ఉంది. గుర్రాల రేస్ మీద డబ్బులు పెడుతూ ఉంటారు. కానీ ఇది రెగ్యులర్ గ్యాంబ్లింగ్లా ఉండదు. ఏ గుర్రం గెలుస్తుంది అని ఒక ఫామ్ మీద ఫిల్ చేయాల్సి ఉంటుంది. నంబర్ 6, నో PDA. PDA అంటే ఏంటి అంటే, నో పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్. అంటే పబ్లిక్లో కపుల్ అయినా సరే చేతిలో చెయ్యి వేసుకోవడం, హక్ చేసుకోవడం చేయకూడదు. అంతేకాదు, అమ్మాయిలకు వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్స్ మీద కూడా చాలా చట్టాలున్నాయి. PDA చట్టాన్ని బ్రేక్ చేసిన వాళ్లకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. సౌదీలో ఎవరైనా కపుల్ ఫిజికల్ అవుతూ కనిపిస్తే $800 వరకు ఫైన్, ఇంకా జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. నంబర్ 7, నో థియేటర్. ఒక్క సినిమా థియేటర్ లేని దేశం ఉండేది అంటే మీరు నమ్ముతారా?
ఫ్రెండ్స్, సౌదీ అరేబియాలో చాలా సంవత్సరాల వరకు సినిమా థియేటర్ల మీద బ్యాన్ ఉండేది. 1980లో సౌదీ అరేబియాలో ఉన్న అన్ని సినిమా థియేటర్లను క్లోజ్ చేశారు. అలా ఎందుకు చేశారంటే ఫిలిమ్స్ జనాలను చెడ్డవాళ్ళలాగా మారుస్తుంది అని, ఇంకా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది అని ఇలా చేశారు. అంతేకాదు, హాలీవుడ్ మూవీస్ చూడటం వల్ల సౌదీ జనాల మీద చెడు ప్రభావం పడకూడదు అని సౌదీ ఆలోచించేది. అలా చేసినా కూడా సౌదీ జనాలు మాత్రం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మూవీస్ చూడటం ఆపలేదు. కొంతమంది ఇంటర్నెట్లో మూవీస్ చూస్తే ఇంకొంతమంది కేబుల్ శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంట్లో టీవీలో చూసేవాళ్ళు. సినిమా థియేటర్లో మూవీ చూడాలని అనిపించేవాళ్ళు వాళ్ళ పక్క దేశాలైన కువైట్, బెహ్రిన్ దేశాలు వెళ్ళి చూసేవాళ్ళు. కానీ 2017లో సౌదీ చట్టాలలో చాలా చేంజెస్ చేశారు. అప్పుడే మళ్ళీ సినిమా థియేటర్లను ఓపెన్ చేశారు. నంబర్ 8, సెపరేట్ వెడ్డింగ్ సెరమనీ. పెళ్లిల్లో ఒక పక్క పెళ్లి కొడుకు ఇంకా మిగతా మగవాళ్ళు అందరూ ఉంటే, ఇంకో పక్క పెళ్లి కూతురు ఇంకా మిగతా లేడీస్ అందరూ ఒక పక్క ఉంటారని ఆలోచించారా? సౌదీ అరేబియాలో పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతాయి. అమ్మాయిలు ఎవరి సైడ్ అయినా సరే వాళ్ళందరూ ఒక పక్క ఉంటే, ఇంకో పక్క మగవాళ్ళు కూడా అలాగే ఇంకో పక్క ఉంటారు. అమ్మాయి అబ్బాయి కలవకుండానే రెండు పక్కల పెళ్లికి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ అయిపోతాయి. రకరకాల ఫుడ్స్ ఇంకా డాన్సులు చేస్తూ పెళ్లిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెళ్లి కూతురు దగ్గరకు పెళ్లి కొడుకు వెళ్ళొచ్చు, కానీ నిఖా అయిన తర్వాత మాత్రమే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, సౌదీలోని ఈ చట్టాలన్నీ అక్కడి జనాల జీవితం బెటర్గా ఉండటానికి ఇలా చేస్తారట. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.